నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు మీకు చక్కగా మరి ఈరోజు చేసిన వంటలు చూపిస్తానండి. ఆదివారం కదా, ఏవో ఉంటాయి అనుకోవద్దు. మరి కార్తీక మాసం కదా, ఇవే ఉంటాయి. చూసేయండి ఏం చేసామో. చక్కగా పప్పు తోటకూర చూసారా? చక్కగా మరి పప్పు తోటకూర తాలింపు, నెయ్యి తాలింపు అండి. చక్కగా ఇది తెల్ల రైసు, ఇది కొర్రల రైసు, ఇది గుత్తి వంకాయ కూర అండి. చూసారా చక్కగా ఎంత బాగుందో, వెరీ నైస్ అనుకుంటున్నారా? మరి ఇలాగా మరి నాన్ వెజ్ తినం కదా, ఎజ్జు ఏమండి, నాన్ వెజ్ కన్నా బాగుంటుంది ఎజ్జు కూడా, మనం చేసుకునేలాగా చేసుకుంటే. చక్కగా ఇవేనండి చక్కగా ఈరోజు చేసిన వంటలు. పెరుగు వగేరా ఉంటాయిలేండి. మరి ఈరోజు ఇప్పుడు వండిని మాత్రం ఇలా చేసాము అని చెబుతున్నాను. మరి అయితే నేను మా బాబు ఇంటికి ఉన్నాను కదా, అక్కడ తోటకూర అంటే వేరేని బట్టి అలా ఉంటుంది. కానీ మరి ఈ తోటకూర అయితే చాలా కమ్మగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం ఇక్కడ తోటకూర. మా తోటకూర అయితే మెత్తగా అయిపోతుంది మా ఇంటి దగ్గర. ఇదైతే చక్కగా మరి కనిపిస్తుంది. వేపుడు కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చూసారు కదా, కందిపప్పు తోటకూర చక్కగా నెయ్యి తాలింపు. అలానే ఇది గుత్తి వంకాయ. ఈ గుత్తి వంకాయ ఎలా చేసిందా అనుకుంటున్నారా? ఇది కూడా చెబుతానండి. ఇప్పుడు గుత్తికాయలుగా కోసేసి చక్కగా నూనెలో బాగా వేయించేసింది. వేయించిన తర్వాత దీనికి వంకాయ కూరకి మసాలా దట్టంగా ఉండాలన్నమాట. అలాగే మసాలా తయారు చేసుకుని మళ్ళీ ఆ కాయల్లో పెట్టి చక్కగా ఉడికించింది. ఉడికేటప్పుడు చక్కగా అంత ఎన్న మొత్తం కూడా వేయడం జరిగింది. అప్పుడు బాగోదు అంటారా? ఇప్పుడే చెప్పానండి మా కోడలికి. నేను మా అమ్మ గుత్తొంకాయ కూర ఉడికేటప్పుడు చక్కగా అంత ఎన్న ముద్ద వేసేదమ్మా అని. నేను కూడా వేసానండి. అత్తయ్య గారు అన్నది. అంటే వీళ్ళకి అన్నయ్యి ఉంటుందండి, పాలు మంచి పాలు కాబట్టి. మరి కొర్రల రైస్ అంటారా? తప్పకుండా గుప్పుడైనా తింటే ఆరోగ్యం లేని వాళ్ళు తినాలనేది కాదండి, ఆరోగ్యం కోసం కూడా మనం తినొచ్చు చక్కగా. మా బాబు తింటాడు. నేను మరి షుగర్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఇప్పుడు బియ్యం రైస్ అని అది ఇది తినేస్తూ ఉన్నాను మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్రీమో రైస్ అని, ఇలానే మరి కొర్రల రైస్ అని, అలాగా వాళ్ళకి ఏమీ హెల్త్ ప్రాబ్లం లేనప్పటికీ కూడా మరి మామూలుగా తింటే ఆరోగ్యం కాబట్టి అలా తింటూ ఉంటారన్నమాట. చంటి పిల్లడు ఉన్నాడు కాబట్టి బాబు వైట్ రైసు కొంచెం తింటాడు కాబట్టి మాకు కావాలంటే వేసుకుంటామని అలా వైట్ రైస్. చూసారా, దీనికి తేడా చూస్తుంటే ఇది ఆరోగ్యంగా కనపడుతుందా? అంటే ఇది తిని బతికిన వాళ్ళేలేండి పూర్వం. ఇది అలా తిని 3 పూట్ల అన్నం తిని బతికారు. కాకపోతే వాళ్ళు కష్టపడేవారు. ఆ శరీరానికి కావాల్సిన వ్యాయామం దొరికేది కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారు. ఎవరికి పెద్ద పెద్ద పొట్టలు వచ్చేసి తినతే అరగలేనట్టు బాధపడేవారు ఎవరు ఉండేవారు కదండి. మళ్ళా ఆకలేసేటప్పుడు కడుపు నిండా తినేసేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. ఈ చెత్తబొట్టలో ఏమి వేస్తున్నామో మనకే తెలియకుండా అయిపోతుంది కదా. అలా కాదండి, ఆకలేసినప్పుడు తిని నిద్ర వచ్చినప్పుడు నిద్రిస్తే అది గొప్ప ఆరోగ్యం. ఇంకా అప్పుడు రోగాలు కూడా రావు. నిజంగా చెప్పాలి అంటే కూర్చున్నా కాడే కూర్చుంటున్నాం కదా, అన్నం తిన్న తర్వాత కూడా ఏదో తినేస్తూ ఉన్నాం. అలా కాదండి, బువ్వే బూరి అనేవారు పూర్వం. అంటే ఆ అన్నమే అభ్రంగా తినేవారు. గింజనమన్నా చేరనమన్నా కూరనమన్నా కడుపు నిండా తినేసేవారు. 3 పూట్ల అన్నం తినేసేవారు, కష్టపడేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఆ రోజులు మళ్ళీ వస్తాయిలేండి. చూసారా చక్కగా. మరి చూసారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.